సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం బలవంతాపూర్ గ్రామంలో కల్వర్ట్, డ్రైనేజీ, గ్రామ రోడ్డు నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సర్పంచ్ కొంగరి కనకవ్వ రాజయ్య అన్నారు. ఇబ్రహీంపూర్ దుబ్బాక వయా బలవంతాపూర్ రహదారిపై కల్వర్టు నిర్మాణం నిలిచిపోవడంతో ప్రజలకు రాకపోకలు కష్టంగా మారాయని తెలిపారు. ముఖ్యంగా బలవంతాపూర్ నుంచి చింతమడక వైపు వెళ్లే రహదారిపై చిన్నపాటి వర్షానికి నీరు నిలిచిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. గతంలో ఇదే కల్వర్టు వద్ద నీరు నిల్వ ఉండడంతో గుంతలు ఏర్పడి పలువురు ప్రమాదాలకు గురై గాయపడిన ఘటనలు చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు. ఈ సమస్యపై పలుమార్లు రోడ్లు భవనాల శాఖ అధికారులకు విన్నవించినప్పటికీ టెండర్ ప్రక్రియ పూర్తయి కాంట్రాక్టర్కు పనులు అప్పగించినా ఇప్పటివరకు నిర్మాణాలు ప్రారంభించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి గ్రామ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సర్పంచ్ కోరారు. దుబ్బాక వయా బలవంతాపూర్ పరిధిలో గల కల్వర్టు నిర్మాణము ఆగడం వలన ఆ కల్వర్టుతో పాటు గ్రామంలో మురికి కాలువలు ప్లస్ అలాగే విలేజ్ పోర్షన్లో రోడ్ పెండింగ్ ఉండడం వలన గ్రామస్తులకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. దీనికి చాలాసార్లు ఆర్ఎన్బి అధికారులతో సంప్రదింపులు కూడా జరపడం జరిగింది. అది కాంట్రాక్టరు టెండర్స్ అగ్రిమెంట్ కూడా పూర్తి చేసుకొని పనిని సంవత్సరం నుంచి పెండింగ్ పెట్టి గ్రామస్తులకు ఇక్కడ సిద్దిపేట దుబ్బాక రాకపోకలకు చాలా ఇబ్బందికరంగా మారింది. దాంట్లో ఒక 7-8 మంది కూడా నిత్యము నీళ్లు పారడం వలన పాకురచ్చి అలా నీళ్ళలో ఏర్పడక కాలు జారి బండ్లు స్లిప్ అయిపోయి కింద పడి కాలు చేరి కూడా ఎరగడం జరిగింది. అది కూడా అధికారుల దృష్టికి తీసుకుపోయి తక్షణమే పూర్తి చేయాలని చెప్పి చాలాసార్లు మొరబెట్టుకున్న పని పెండింగ్లో ఉన్నది. వాళ్ళని ఎన్నిసార్లు అడిగినా మాకు పేమెంట్ రావడం లేదు, మాకు బిల్స్ రావడం లేదని చెప్పి సమాధానం చెప్పి తప్పించుకుంటున్నారు. ఇది తక్షణమే అధికారులు పైఅధికారులు స్పందించి ఈ యొక్క కల్వర్టు నిర్మాణంతో పాటు విలేజ్ పోర్షన్లో ఉన్న సీసీ రోడ్డు ప్లస్ అలాగే మురికి కాలువలు పూర్తి చేస్తే గ్రామము చాలా బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నారు.